హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హర్విల్లు. ఈరోజు వాముజావ చేసుకున్నామండి. వాతావరణం చాలా చల్లగా ఉంది కదా, చల్లగా ఉండేటప్పుడే ఈ వాముజావ చేస్తారు. ముందుగా వాముని కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. నూకలు అయితే తీసుకోవాలండి. బియ్యానికి నూకలు ఉంటాయి కదా, ధాన్యం బియ్యంలో మాకైతే ధాన్యం బియ్యమేనండి, అందుకోసం మాకు నూకలు ఉన్నాయి. నూకలతోనే చేసుకోవాలి. తపాలు పెట్టుకొని తపాల్లో పోపుకు సరిపడా ఆయిల్, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, వాము బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు కారం కూడా వేసుకోవాలండి. చింతపండు రసం వేసుకోవాలన్నమాట అండి. మనకు నూకలకి పులుసు కూడా వేసుకొని కొంచెం బాగా మరగనివ్వాలండి. పులుపునైతేనే చారుని బాగా మరిగిన తర్వాత నూకల్ని కడిగి వేసుకుని కూడా వేసుకొని ఇలా ఉడకనివ్వాలండి. దగ్గరగా ఉడికిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని ఇందులో ఒక స్పెషల్ అండి, నూనె పెద్దగా వాడొద్దని అంటాం కదా అండి. ఈ జావకైతే నువ్వుల నూనె, గానుగ నూనె వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. తిన్నవారికి అయితే చెప్పనవసరం లేదండి, వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఒకసారి తింటే తినాలనేసి అనిపిస్తుందండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హర్విల్లు. జై శ్రీమన్నారాయణ.